అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చిందనైతే మనం నిన్న చెప్పుకోవడం జరిగిందండి. దానితో పాటు ఒక చిన్న షాకింగ్ లైన్ న్యూస్ అండి ఇది. ఏంటంటే మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 అందరికీ పూర్తిగా పడవండి. కొంతమందికైతే కొన్ని ఇబ్బందులున్నాయి. కొంతమందికి 4,000 పడొచ్చు, 6,000 పడొచ్చు, 8,000 పడొచ్చు. ఇది అసలు ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అలాగే కొంతమందికి అమౌంట్ అనేది మొదటి విడతలో రాదు. అంటే జూలై 22న వీరికి డబ్బులనేవి పడవు. అసలు వాళ్ళెవరు? ఎందుకప్పుడు పడవు? ఎందుకు ఆగస్టు 30 వరకు వెయిట్ చేయాలి? వాళ్ళ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? అలాగే ఆగస్టు 22న డబ్బులు పడే వారి లిస్ట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మనం సచివాలయాలకే వెళ్ళాలా? ఓన్‌గా చెక్ చేసుకోవచ్చా? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫై అయిపోతాయండి. ఈ వీడియో అయితే ముందుగా మనమే అయితే అప్డేట్ అయితే చేస్తున్నాము. మీరందరూ కూడా వీడియోని చూసి షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు ఎవరు చెప్పరు. డబ్బులు పడుతున్నాయి, అదృష్టమని, ఆనందమని అయితే చెప్తారు. సో, మన ఛానల్‌లో వచ్చేసి ఏదైనా ఇబ్బందికరమైన విషయాలు, చాలా మందికి తెలియని విషయాలు అలాంటివి మాత్రమే ఉంటాయండి. ప్రతి చిన్న అప్డేట్‌ని అయితే చెప్పడం అయితే జరగదు. చాలా మట్టికి అందులో ఏమైనా కంటెంట్ ఉండి, మనకి చాలా మందికి కొన్ని కొన్ని విషయాలు తెలియట్లేదు, ఇబ్బంది పడుతున్నారు అంటేనే మాత్రమే మనకి ఈ వీడియో అనేది వస్తుంది మన ఛానల్‌లో. సో, ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకున్న ప్రతి డౌట్ కూడా నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి ఈ విద్యా సంవత్సరానికి గాను మనకి జూలై 22వ తారీఖున తల్లికి వందనానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తున్నారండి. దాదాపు 10,000 కోట్ల పైనే అండి ఈ డబ్బులనేవి. ఇది ఎలా విడుదల చేస్తున్నారంటే ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో ఆ విద్యార్థులకు ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అంటే ఇంచుమించు మనకి మన రాష్ట్రంలో 67,47,190 మంది పిల్లలైతే సంబంధించి తల్లులైతే మనకి 42,70,802 మంది తల్లులైతే ఉన్నారు. ఈ తల్లులందరికీ అమౌంట్ జమ అయిపోతుందా అంటే లేదండి. ఇక్కడ మీరు చూసుకుంటే 41,00,000 అంటే దాదాపు 1,00,000 మంది ఆగిపోతారన్నమాట. 41,07,000 అంటే మీరు చూసారా 76,000 మంది ఉండాలి కదా! అందులో మనకి 7,502 మంది అంటే దాదాపు మనకి 1,60,000 మంది వరకు కూడా ఈ అమౌంట్ అనేది ఆగే అవకాశం ఉంది. అంటే ఈ జూలై 22న 1,00,000 పైచిలుకు పైనే అంటే 1,70,000కు పైనే ఈ అమౌంట్ అనేది జమ అయితే అవ్వదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎవరికి ఎలా తెలుసుకోవాలనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే కంపల్సరీ పూర్తిగా చూడాలి. వేరే అవకాశం అయితే లేదు. ఇదేంటంటే మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి అయితే డబ్బులనేవి వేస్తామని చెప్పారు. అయితే 15,000కి సంబంధించి మనకి 2,000 అనేవి మనకి విద్యా సంస్కరణలకు గాను మినహాయించి 13,000 అయితే ఏస్తామన్నారు. అలాగే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు అని చెప్పారు కదా! అయితే ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి, 10థ్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన వారికి కూడా ఈ అమౌంట్ అనేది ఈ జూలై 22వ తారీఖున డబ్బులైతే రావండి. ఇదైతే కన్ఫర్మ్. మీ ఎవ్వరికీ కూడా ఒకటో తరగతిలో జాయిన్ అయిన కొత్త పిల్లలకు, అలాగే ఇంటర్మీడియేట్, జూనియర్ ఇంటర్‌లో 10థ్ క్లాస్ పాస్ అయ్యి వచ్చిన విద్యార్థులకు డబ్బులనేవి జూలై 22వ తారీఖున డబ్బులు రావు. మరెప్పుడొస్తాయి? వీడియోలో చెప్తాను. ఒకసారి గమనించండి. అలాగే తల్లికి వందనానికి సంబంధించి అర్హుల జాబితా అనేది మీరు సచివాలయానికెళ్ళొచ్చు. మన మిత్ర యాప్, వాట్సాప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఎప్పుడు మనకి ఈ జూలై 22వ తారీఖు నుంచి అంటే మనకి జూలై 22వ తారీఖు నుంచి మాత్రమే ఓపెన్ అవుతుంది. మనం అర్హులమో కాదో కూడా తెలుసుకోవాలంటే. ఈలోపు లిస్టు వస్తుంది. కాకపోతే అది నైట్ వస్తుంది కాబట్టి మీరు తెలుసుకోవడానికి ఇంకా మీరు మీ సెల్‌లోనే చెక్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియో రూపంలో అయితే అందిస్తానండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు కూడా డబ్బులనేవి అంటే 3 రోజులు దాదాపు 3 రోజులైతే డబ్బులైతే జమ అయితే అవుతాయి. అలాగే ఇది పిల్లలకు సంబంధించిన ఫీజులు చెల్లించుకోవడానికి మీరు వాడుకోండి. వేరే అవసరాలకి వాడొద్దు అని చెప్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతం అంగన్వాడీ కార్యకర్తలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయగా ఇదివరకు మనకి అంగన్వాడీ వర్కర్‌లకైతే తల్లికి వందనం పథకం అనేది అప్లై అయితే అవ్వలేదండి. చాలా మందికి రాలేదు. వారందరూ కూడా చాలా వరకు గోల చేశారు. చాలా చోట్ల వాళ్ళు వినతి పత్రాలను కూడా అందజేశారు. సో, అందువల్ల వీళ్ళకి అంగన్వాడీ వర్కర్‌లకైతే ఈసారి తల్లికి వందనం అనేది పట్టణ ప్రాంతంలో వర్క్ చేసే అంగన్వాడీ కార్యకర్తలకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేసే అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకాన్నైతే ఈ రూ. 13,000 అయితే అందిస్తామని చెప్పారు. ఏవైనా కారణాల వల్ల డబ్బులోకే జమ అవ్వకపోతే గనక నెలాఖరుకు అంటే జూలై నెలాఖరుకల్లా అమౌంట్ అనేది జమ అయితే అయిపోతుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! కొంతమందికి సగం డబ్బులే పడతాయి. కొంతమందికి మాత్రం
అసలు అమౌంట్ అనేది జూలై 22 రాదు. ఎప్పుడొస్తుంది అని తెలుసుకోవాలని. అయితే దీనికి సంబంధించి విద్యా హక్కు చట్టం కింద ఎవరైతే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారో 1-10థ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఆర్‌టీఈ యాక్ట్ ద్వారా మనం జాయిన్ చేస్తున్నాం కదండీ! వాళ్ళకి అమౌంట్ అనేది ఫుల్లుగా రాదు. ఇది ఎలా అంటే విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో ఉచిత సీట్లు పొందిన 1,04,046 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. మీరు క్లియర్‌గా వినండి. కానీ ప్రభుత్వం నిర్ణయించిన పాఠశాల ఫీజును ఈ పథకంలో ఇచ్చే మొత్తం నుంచి మినహాయించి అంటే మనకి ప్రైవేట్ పాఠశాలలో కొంత ఫీజు చెప్తాయి. కానీ అది గవర్నమెంట్ పెట్టిన ఫీజు చాలా తక్కువుంటుంది. దానికన్నా డబలేసి మనకి వీళ్ళు చెప్తారు. సో, ఆ గవర్నమెంట్ ఎంతైతే ఆ స్కూలుకి ఫీజనేది చెప్పిందో, మీరు ఎంత ఈ క్లాస్‌కి కట్టించుకోవాలని చెప్పేసి ఫీజులనేవి పెట్టిందో అంతవరకు కూడా ఆ డబ్బుని మినహాయించి మిగిలిన డబ్బుని పేరెంట్స్ యొక్క ఖాతాలో అంటే లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ అయితే చేస్తారు. అయితే కట్ చేసుకున్న ఫీజుని నేరుగా మనకి స్కూల్స్‌కి పంపించరండి. సర్వశిక్ష అభియాన్ ద్వారా పాఠశాలలకి పంపిస్తారు. అర్థమైందా? ఎవరికి వాళ్ళకే నేరుగా పంపకుండా సర్వశిక్ష అభియాన్ అకౌంట్ ద్వారానే ఈ అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఎవరైతే కేంద్రం నిధులతో అంటే కొంతమందికి 10థ్ క్లాసు, 9థ్ క్లాస్ చదివే పిల్లలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి కొన్ని రకాలైన స్కాలర్‌షిప్‌లనేవి ఉంటాయి కదా! ఫ్రీ మెట్రిక్ అని ఇలాంటివన్నీ కూడా స్కాలర్‌షిప్‌లు తీసుకునే వారందరికీ కూడా ఈ పథకం అనే డబ్బులైతే పడవండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మిగిలిన వారందరికీ పడతాయి. అందుకే మనకి చెప్తున్నారు కదా! ఎవరైతే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులున్నారో వారికి స్కాలర్‌షిప్ డబ్బులు ఎంత పడతాయో చూసి, ఆ మిగిలిన డబ్బులనే గవర్నమెంట్ అనేది జమ అయితే చేస్తుంది 13,000కి. ఒకవేళ 9,000 పడుతున్నాయా, 10,000 పడుతున్నాయా, 8,000 పడుతున్నాయా అయి చూసి మిగిలిన డబ్బులు ఈ గవర్నమెంట్ అనేది మన అకౌంట్‌లో అయితే వేస్తుంది. అయితే ఆ డబ్బులు పోస్ట్ మెట్రిక్ అనేవి స్టూడెంట్ అకౌంట్‌లో పడతాయండి. తల్లుల అకౌంట్‌లో పడవు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్టూడెంట్‌కి మాత్రమే ఈ పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ని అందిస్తుందండి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం నెలవారీ ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000కు మించి ఉంటే కుటుంబంలో రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీకిద్దరు పిల్లలుండి, ఒక పిల్లోడు రేషన్ కార్డ్‌లో ఉండి, ఇంకొక పిల్లోడు రేషన్ కార్డ్‌లో లేకపోయినా డబ్బులనేవి ఇద్దరు పిల్లలకి వస్తాయండి. ఇద్దరు హై స్కూల్‌కి గాని 1-10 లోపు చదువుతూ ఉంటే గనక కంపల్సరీ డబ్బులనేవి వస్తాయి. ఒక అబ్బాయి రేషన్ కార్డ్‌లో ఉండి, ఒకళ్ళు లేకపోయినా డబ్బులనేవి ఇద్దరికీ కూడా జమ అయితే అవుతాయి. అలాగే కుటుంబానికి 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట 2 కలిపి 10 ఎకరాల కంటే తక్కువైతే ఉండాలండి. టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే అనర్హులవుతారు. వీరికి డబ్బులనేవి రావు. కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. దీనికి 12 నెలల సరాసరి సగటునైతే లెక్కలోకైతే వాళ్ళు తీసుకుంటున్నారు. కుటుంబం మున్సిపాలిటీలో ఉంటే గనక ఓన్ హౌస్ ఉంటే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇల్లు ఉంటే గనక మీకు తల్లికి వందనం అనేది రాదు. అది ఉత్తి స్థలమే 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువున్నా, బిల్డింగ్ కట్టున్నా డబ్బులనేవి పడవు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నా, పదవీ విరమణ ద్వారా పింఛను పొందుతున్న వారు కూడా అనర్హులు. మీరిక్కడ చూడొచ్చు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారు, ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలకు మాత్రమే అనర్హులు. ఒకవేళ మామూలు పెన్షన్ తీసుకుంటే ఏమీ కాదు. మామూలు పెన్షన్ అంటే సామాజిక పెన్షన్. అనగా వాళ్ళకి వికలాంగులయ్యుండో, లేపోతే హెల్త్ పేషెంట్సో, లేకపోతే ఒంటరి మహిళలు, భర్త లేని వారు ఇలాంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు జీతంతో సంబంధం లేకుండా మినహాయింపు కూడా ఇచ్చారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపాలిటీలో పనిచేసే వారికి ఉంటారు కదా! పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలు అవి క్లీన్ చేస్తారు. వారికి కూడా ఈ పథకం అనేది మినహాయింపు వారికి జీతంతో సంబంధం లేకుండా డబ్బులనేవి వేస్తారు. లబ్ధిదారుల వివరాలు ఏపీలోని కుటుంబ డేటాబేస్‌లో నమోదై ఉండాలి. అంటే మనకి మొన్న చేశారు కదండీ! ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని దానికి సంబంధించి కంపల్సరీ డేటాబేస్ ఉండాలి. డేటాబేస్‌లో లేకపోతే ఆ పిల్లల వివరాలను సచివాలయ శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలించి అప్పుడు వాళ్ళు అర్హులా కాదా, అసలు వీళ్ళు ఆంధ్రాకి చెందినవారా, వేరే రాష్ట్రానికి చెందినవారా అనేది వీళ్ళు నిర్ధారిస్తారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతూ ఉండాలి. అంటే కొన్ని స్కూల్స్‌కి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఉండదు. ఆ పర్మిషన్ లేకపోతే కూడా డబ్బులనేవి రావు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. అంటే డిప్లొమో గాని, అంటే పాలిటెక్నిక్ కోర్సులు, ఐటీఐ,
ఇంకా మనకి త్రిబుల్ ఐటీ చేసే వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తించదు. గుర్తుపెట్టుకోండి. కేవలం వారికి మనకి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలాంటి పథకాలన్నీ ఉంటాయి కాబట్టి వారికి ఈ పథకం అనేది వర్తించదు. అయితే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా నంబరింగు. మనకి ఇప్పటి వరకు కూడా వెరిఫికేషన్ జరిగిన విద్యార్థుల యొక్క సంఖ్య అయితే 64,76,590. అందులో అర్హుల తల్లులు 41,07,502. ఒకటో తరగతిలో కొత్తగా చేరిన 59,500 మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరికీ కూడా మనకి ఇప్పుడైతే అమౌంట్ రాదు. మనకి ఆగస్టు 30 తర్వాతే వస్తుంది. అలాగే జూనియర్ ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన విద్యార్థులు 56,100 మంది ఉన్నారు. వారికి కూడా అమౌంట్ అనేది ఇప్పుడు రాదు. అందులో తల్లులైతే 1,63,300 మందయితే ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి తల్లులు అర్హులు ఇప్పుడు రాదు. ఈ 1,63,300 మందికి కూడా మనకి అమౌంట్ అనేది ఆగస్టు 30కి వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మళ్ళీ డేట్ కూడా మారొచ్చు. ఇది మన చేతుల్లో లేదు. మీరు చెప్పారు అని నన్ను అడగొద్దు. అలాగే మనకి హౌస్ హోల్డ్ డేటాలో తప్పులు రావడం, రేషన్ కార్డ్‌లో తప్పులు రావడం, నేమ్ మిస్టేకు, ఆధార్ కార్డ్‌లో ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం, లేకపోతే మనకి ఆధార్ సీడింగ్ బ్యాంక్‌కి మ్యాప్ అయ్యి ఉండకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు దగ్గరగా మనకి 1,55,000 మంది పిల్లలైతే ఉన్నారండి. సో, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి 42,70,000 తల్లులకు 70,000 తల్లులకు పడవలసింది ఇప్పుడు 41,00,000కే పడుతున్నాయి. ఈ 1,00,000 మందికి, ఈ 1,60,000 మందికి కూడా మనకి దాదాపు ఆగస్టు 30 లోపు చూడాలి. ఈ రికార్డ్స్ అన్నీ సరిజేసుకోవాలి. అలాగే ఒకటో తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులకి కూడా అమౌంట్ అనేది ఆగస్టు 30 వరకు కూడా వెయిట్ అయితే చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను చాలా క్లియర్‌గా అయితే చెప్పాను. ఎవరైతే పూర్తిగా చూడరో వాళ్ళకి అర్థమై ఉండదు. సో, ఇంకొకసారి చూడడానికైతే ట్రై చేయండి. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.